మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జాతక చక్రంలో గురుగ్రహానికి ధనాధిపతికి సంబంధాలు చాలా చాలా ముఖ్యమండి. మనం ధనం సంపాదించే విషయంలో మరి ఎట్లా ఉంటే ధనము బాగుంటుంది, మన కుటుంబంతో మనం బాగుంటాం. చూద్దాం. ప్రతి జాతకానికి ధనాధిపతి వేరండి. అంటే అందరూ ఒక్కరే అవ్వరు. అంటే మేషలగ్నాన శుక్రుడు, వృషభానికి బుధుడు, ఇట్లా చాలాసార్లు చెప్పి ఉన్నాను. సింహలగ్నానికి కుంభలగ్నానికి మాత్రం ఒకే గ్రహాలు అవుతారు ధన లాభాధిపతులు. ఎవరు వారు? గురుగ్రహమే. బుధగ్రహం సింహలగ్నానికి అయితే కుంభలగ్నానికి గురుగ్రహం. మరి ఇప్పుడు మీ జన్మలగ్నం నుంచి ధనాధిపతిని చూడండి. ఓకే, మీ జన్మలగ్నానికి ధనాధిపతి. ఇప్పుడు మేషలగ్నానికి ధనాధిపతి శుక్రుడు. అందరికీ, ప్రతి ఒక్కరికి, భూమి మీద పుట్టిన వారందరికీ ధనకారకుడు మరి గురుగ్రహమే. 2వ భావానికి కారకుడు గురుగ్రహం. మరి మేషలగ్నానికి శుక్రుడు స్వక్షేత్రంలోనే ఉన్నప్పుడు ఈ శుక్రుడి నుంచి మీ ధనకారకుడు గురుడు ఎక్కడుండాలి అంటే 1, 2, 3, 4 సింహరాశిలో గురుడు ఉన్నా, ఓకే, తర్వాత కోణం అదే ఈ గురుడి నుంచి చూడండి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 అంటే గురుడి నుంచి శుక్రుడు 9, 9 నుంచి శుక్రుడు గురుడు ఇట్లా ఉండాలి. లేకపోతే గురుడు శుక్రుడు పరస్పర వీక్షణ, ఓకే, 7, 8, 9 గురుడు. మరి ఇక్కడ ధనకారకుడు గురుడు నీచ కదండి. నీచ అయినప్పటికీ మీ ధనాధిపతికి ఈ యాంగిల్లో ఉన్నారు, ధనాన్ని ఇస్తారు. చాలా జాతకాలు చూడండి, గురుడు నీచపడినంత మాత్రాన వాళ్ళకి ధనం ఉండదని ఉండదు. వేరొక విషయాల్లో ఇబ్బందులు ఉంటాయి, ధనం ఉంటుంది. ఎందుకు? ఇక్కడ ధనాధిపతికి ధనకారకుడికి సంబంధాలు బాగున్నాయి కాబట్టి. అదే శుక్రుడు మకర రాశిలో ఉన్నారు. ఎవరు? మేషలగ్నానికి ధనాధిపతి. ఓకే, అప్పుడు గురుడు మేషంలో కానీ, వృషభంలో కానీ, కర్కాటకంలో కానీ, అంటే శుక్రుడిని ధనాధిపతి నుంచి 1, 2, 3, 4, 5, 6, 7 పరస్పర వీక్షణ 9, ఓకే, 10 ఎట్లాగున్నా మీకు అంటే గురుడి నుంచి చూడండి 5, 9 కేంద్రాలు అవుతాయి. అంటే మేషలగ్నానికి గురుడు ఉచ్చ పొంది శుక్రుణ్ణి చూస్తూ ఉంటే 100 పరస్పర వీక్షణ ఉంటే 100% మరింత ధనయోగాలు. ఇది డైరెక్ట్ కాంబినేషన్, ఓకేనా? లేదు గురుడు ఉచ్చ పొంది ఉన్నాడు, మేషలగ్నానికి ధనాధిపతి శుక్రుడు అష్టమంలో ఉన్నారు, గురుగ్రహం చూస్తూ ఉన్నారు, ఇది మంచిది. గురుడి నుంచి 5లో ఉండడం వల్ల అష్టమమైనప్పటికీ మీకు ధనయోగాలు ఉంటాయి. మరి అష్టమైనప్పుడు ఈ శుక్రుడు ఇక్కడ ఉన్నప్పుడు ఇంకొక బెనిఫిట్ ఉంటుంది, తన స్వక్షేత్రాన్ని ధనాధిపతి ధనస్థానాన్ని చూస్తున్నారు. ఇది ఒక కాంబినేషన్. ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. మీ ధనాధిపతికి మీ జాతకంలో గురుగ్రహానికి, మీ ధనాధిపతికి మీ జాతకంలో గురుగ్రహానికి, ఓకే, మీ ధనాధిపతికి మీ జాతకంలో గురుగ్రహానికి ప్రతి ఒక్కరికి అండి ఇది వర్తిస్తుంది. నాది మీది ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరిది కూడా వర్తిస్తుంది.
మనకి ధనస్థానంలో గ్రహాలు ఏమున్నా అవి పక్కన పెట్టండి. ధనాధిపతికి ధనకారకుడు గురుడికి కేంద్రాలు కోణాలు అవ్వాలి. అయినప్పుడు 100% ధనం అయితే మాత్రం ఉంటుందండి. ఓకేనా? మళ్ళీ వృషభ రాశి చూద్దాం. అంటే వృషభ లగ్నం. వృషభ లగ్న జాతకులు. వృషభ లగ్నానికి ధనాధిపతి ఎవరు? బుధగ్రహం. ధనకారకుడు గురుడే ఎవరికైనా. అంటే ఈ బుధుడు స్వక్షేత్రంలోనే ఉన్నారు, ఈయన కూడా. అప్పుడు గురుడు కన్యలో అన్నా ఉండాలి, తులలో అన్నా ఉండాలి, ధనస్సు స్వక్షేత్రంలో అన్నా ఉండాలి, తర్వాత ఇక్కడ మీనరాశిలో అన్నా ఉండాలి. ఇట్లాగనమాట. ఉంటే 100% బాగుంటుంది. మరి ఈ బుధుడు ధనాధిపతి బుధుడు కన్యలో ఉన్నారు, ధనాధిపతి ఉచ్చ, మరి మంచిదే. ఉండి గురుగ్రహం మీనరాశిలో ఉన్నారు, పరస్పర వీక్షణ. ఇది గొప్ప ధనయోగాలండి. ఓకేనా? అట్లా కాదు, ధనాధిపతి బుధుడు 1 2 3 4 5 6 7 సప్తమంలో ఉన్నారు. ఓకే, ధనాధిపతి బుధుడు సప్తమంలో ఉన్నారు. గురుగ్రహం ఇదే మీనరాశిలో ఉన్నారు. 7 8 9 5 వీళ్ళిద్దరికి 5 9. ఇప్పుడు ధనయోగాలు ఉంటాయి. అలా కాదు, గురుడు ధనుసు రాశిలో ఉన్నారు, స్వక్షేత్రం అయినప్పటికీ గురుడికి వెనక రాశిలో ధనాధిపతి, ధనాధిపతికి ముందు రాశిలో అంటే స్వక్షేత్రంలో 2లో గురుడు. ఇది పార్షియల్గా ధనయోగాలు ఉంటాయి. ఇదే వృషభ లగ్న జాతకులు మేషరాశిలో గురుగ్రహం ఉన్నారు, ధనాధిపతి ధనస్థానంలో ఉన్నారు. ధనాధిపతి ధనస్థానంలో ఉండడం మంచిదే. గురుడి నుంచి బుధుడు ఎక్కడున్నారు? 3. అంత ధనయోగాలు ఉండవు. ఎప్పుడు కూడా కేంద్రాలు కోణాల్లో ఉంటేనే మీ ధనాధిపతికి గురుడు, మీకు ధనయోగాలు ఉంటాయి. మిథున లగ్నం, ధనాధిపతి చంద్రుడు. మిథున లగ్నం, ధనాధిపతి చంద్రుడు. ఇక్కడ కొన్ని లగ్నాలకి గురుగ్రహం యోగకారకుడు అయ్యి ఉండడు. మరి అప్పుడు ఎలా అండి అని క్వశ్చన్ వస్తుంది. ఇక్కడ కారకుడిని మాత్రమే తీసుకుంటున్నామండి. ఆ జన్మ లగ్నానికి యోగకారకుడా కాదా అనే విషయం మనం ఇక్కడ చూడకూడదు. మిథున లగ్నం, మరి గురుడు బాధకుడు. మరి బాధకుడు కదండి, ఇది వర్తిస్తుందా? వర్తిస్తుంది. బాధకుడు వేరు. ఆ గ్రహదశ వచ్చినప్పుడు ఇక్కడ ఓన్లీ ధనయోగాల కోసం. చంద్రుడు 2వ స్థానాధిపతి. ఈ గురుడు ఉచ్చుపట్టి ఉన్నారు ద్వితీయంలో. ధనకారకుడు ద్వితీయంలో ఉన్నారు, మంచిదేనా? కారకో భావ నశతి అని అంటారు. ఇక్కడ ఇలా ఉన్నప్పటికీ మీ ధనాధిపతి చంద్రుడు మకర రాశిలో ఉన్నారు, పరస్పర వీక్షణ, ధనయోగాలు ఉంటాయి. చంద్రుడు వృశ్చిక రాశిలో ఉన్నారు, నీచమైనప్పటికీ గురుడి నుంచి ధనాధిపతి 5లో ఉన్నారు, ధనయోగాలు ఉంటాయి. ఇలా తీసుకోండి. ఇది ఫార్ములా ప్రకారమే వెళ్ళాలి. ఇక్కడ నీచ ఉచ్చతో పని లేదు. మరి కర్కాటక లగ్నానికి ధనాధిపతి బుధుడు, రవి. ఈయన వచ్చి
కన్యా రాశిలో ఉన్నారు. ఇక్కడే బుధుడు ఉన్నారు. ఇది బుధాదిత్య. ఇది వెరీ గుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ ఇవన్నీ ఉంటాయి. మరి ఈ గురుడు కర్కాటక లగ్నానికి యోగ కారకుడు ఫస్ట్ ఆఫ్ ఆల్. మరి గురుడు కూడా రవితోనే కలిసి ఉన్నారు. 100% వీరి చేతి నిండా ఎప్పుడు ఎన్ని బాధలు వచ్చినా ధనం ఉంటుంది. ఎందుకు? ఇది ఆ గ్రహంతోనే కలిసి ఉన్నారు కాబట్టి మనం ఏం చెప్పుకున్నాం? కేంద్రాలు కోణాల్లో ఆ గ్రహంతో కలిసి ఉన్నారు కాబట్టి ఇది కేంద్రమే అవుతుంది. ధన యోగాలు ఉంటాయి. ఓకేనా? ఇంకా సింహలగ్నం ధనాధిపతి బుధుడు. సింహలగ్నం ధనాధిపతి బుధుడు. ఈయన మిథున రాశిలో ఉన్నారు. పంచమంలో మంచిదే. అంటే లగ్నానికి పంచమం ఓకేనా ఉండి గురుడితో చూడపడాలి. సింహలగ్నానికి కూడా గురుడు పంచమాధిపతి యోగకారకుడే. గురుడే బుధుడితో కలిసి ఉన్నారు. మంచిదే. లేదు గురుడు వృశ్చిక రాశిలో ఉన్నారు. గురుడి నుంచి బుధుడు రెండింట్లో ఉన్నారు. మంచిదే. కేంద్ర కోణాల్లో అయితే అధిక ధనవంతులు ఇట్లా రెండు అట్లా వచ్చినప్పుడు ఒక 50% పార్షియల్గా ఉంటుంది. ఓకేనా? మరి కన్యా లగ్నానికి ధనాధిపతి శుక్రుడు. మళ్ళీ కన్యా లగ్నానికి ధనాధిపతి శుక్రుడు. 1 2 3 4 5 6 శుక్రుడు ఉచ్చ పొంది ఉన్నారు. ఎక్కడ? సప్తమంలో. మరి మంచిదే. ధనాధిపతి ఉచ్చి పొందడం మంచిదే. గురుడు ఇక్కడ ఉచ్చి పొంది ఉన్నారు. అప్పుడు శుక్రుడి నుంచి గురుడు 5, గురుడి నుంచి శుక్రుడు 9. అధిక ధన యోగాలండి వీరికి 100% కన్యా లగ్నానికి. ఇంకా తులా లగ్నానికి ధనాధిపతి కుజుడు. ఈ కుజుడు మేషంలో ఉన్నారు. స్వక్షేత్రం. ఓకేనా? ధనకారకుడు గురుడు నీచ పొంది ఉన్నారు. మరి ధనకారకుడు నీచి కదండి, వీళ్ళ దగ్గర ధనం ఉంటుందా? గురుడి నుంచి కుజుడు ధనాధిపతి చతుర్థ కేంద్రంలో ఉన్నారు కాబట్టి 100% వీరికి ధనయోగాలు అయితే ఉంటాయి. దానికి ఇబ్బంది ఏమి ఉండదు. దానికి వీరి చేతి నిండా డబ్బులు ఉంటాయి. అది ధనాధిపతి ధనస్థానాన్ని స్వక్షేత్రం నుంచి చూడడం. వీరి చేతిలో ఎప్పుడు ధనం ఉంటుందండి. ధనానికి అనేదే లోటు ఉండదు. ఇక్కడ గురుడు నీచపడినప్పటికీ వేరొక విషయంలో వీరికి ఏదైనా గురుడు నీచపడడం వల్ల గురుడికి ఎన్ని ఉన్నాయి? ద్వితీయ పంచమ భాగ్య లాభ స్థానాలకి కారకుడు. వేరే విషయాల్లో వీరికి ఇబ్బందులు అయితే ఉండొచ్చు. ధనాధిపతితో లేదు కదా, అందుచేత ధనం ఉంటుంది. ఇంకా ఇదే తులాలగ్నానికి బుధుడు స్వక్షేత్రంలో ఉన్నారు. గురుడు పంచమంలో ఉన్నారు. ఇక్కడ ధనాధిపతి నీచపడ్డాడు. 1 2 3 4 5 6 వీరికి ధనయోగాలు చాలా కష్టం. అదే భాగ్యస్థానం నుంచి చూసుకుంటే భాగ్యాధిపతి భాగ్యంలో ఉండి భాగ్యకారకుడు గురుడు. ఈయన 1 2 3 4 5 ఉండబట్టి వీళ్ళకి అమితమైన భాగ్యం ఉంటుందండి. వీళ్ళు సకల భోగభాగ్యాలు అనుభవిస్తారు. ఇందాక చెప్పిన ఫార్ములాలో కుజుడు ఇక్కడ ఉన్నారు. ఎవరు? ద్వితీయాధిపతి గురుగ్రహం. అంటే ధనయోగాలు ఉంటాయి వీళ్ళకి. ఓకే. కానీ భాగ్యానికి సంబంధించిన యోగాలు ఉంటాయా అంటే
ఈ గురుడితో బుధుడికి సంబంధాలు చూసుకోవాలి. దాన్ని బట్టి భాగ్యం ఉందా లేదా తెలుస్తుంది. అట్లా అన్నమాట. మళ్ళీ వృశ్చిక లగ్నం, ధనాధిపతి గురుగ్రహమే. ఈయన తులారాశిలో ఉన్నారు. గురుడు వ్యయస్థితి లగ్నానికి ధనాధిపతి, ధనస్థానానికి లాభస్థానం, ధనం ఉంటుంది. మరి ఇక్కడ గురుడే అయ్యాడు. గురుడు వ్యయస్థానంలో ఉన్నారు, అందుచేత ధనయోగాలు ఉంటాయి. ఎలాగా? ధనానికి లాభస్థానం అయింది కాబట్టి ధనం ఉంటుంది. అయితే గురు మహర్దశ వచ్చినప్పుడు యోగిస్తుందా అంటే, అది శత్రు రాశిలో గురుగ్రహం ఉంది. లగ్నానికి వ్యయకారకుడు ఎవరు? శని భగవానుడు. ఆయన ఈ జన్మ లగ్నానికి తృతీయ చతుర్థాధిపతి. అంత యోగం ఉండదు. ఇట్లాగా మరి ధనస్సు లగ్నం, ధనాధిపతి శని. ఇక్కడ లగ్నాధిపతి ధనస్సు లగ్నం లగ్నాధిపతి గురుడు అయ్యాడు. ధనకారకుడు గురుడే. ఈ గురుడు 2లో ఉన్నారు. అప్పుడు గురుడు 2లో ఉన్నారు, నీచ పడిపోయారు. ధనకారకుడు నీచపడ్డాడు. ఓకే. అన్నిటికన్నా ముఖ్యం లగ్నాధిపతి నీచపడ్డారు. ఇక్కడ అది కొంచెం ఇబ్బంది. మరి ఈ శని ఎక్కడ ఉండాలి? గురుడికి మేషంలో ఉన్న, వృషభంలో ఉన్న, ఎందుకంటే ధనాధిపతిని తీసుకున్నాం. గురుడి నుంచి 1, 2, 3, 4 మరి నీచం కదండి. ద్వితీయాధిపతి నీచం, లగ్నాధిపతి నీచం. ఈ కాంబినేషన్లో ధనం అయితే ఇస్తుంది, కుటుంబ విషయాలు ఇబ్బందులు ఉంటాయి వీళ్ళకి. ఓకేనా? లగ్నాధిపతి నీచం, శని వృశ్చిక రాశిలో ఉన్నారు, ధనస్సు లగ్నం. మీకు ధనాధిపతి ఇబ్బందులు, కుటుంబ వ్యవహారాల్లో ఇబ్బందులు ఉంటాయి. లగ్నాధిపతి గురుడు కాబట్టి, అక్కడ నీచు కాబట్టి ఆ వ్యవహారాలు, లగ్నం అంటే తనుభావం, అంత కాన్ఫిడెంట్గా ఉండలేరు. ద్వితీయాధిపతి అంటే కుటుంబంతో అంత పెద్దగా ఏమి మీరు మంచి అనుభవించాల్సింది ఉండదు. ఇట్లాగనమాట. ఇంకా మకర లగ్నం, ధనాధిపతి శని భగవానుడు ఎక్కడే ఉన్నారు, ద్వితీయంలోనే. మరి కారకుడు గురుడు కదా. ఈయన 4లో, వృషభంలో, సింహంలో, నెక్స్ట్ మిథునంలో, నెక్స్ట్ తులలో, నెక్స్ట్ వృశ్చికంలో గురుడు ఉంటే ధనయోగాలు ఉంటాయి. కుంభలగ్నం, ధనాధిపతి గురుడు. ఈయన సింహరాశిలో ఉన్నారు. సింహరాశిలో ఉన్నారు, మంచిదే. 1, 2, 3, 4, 5, 6 లగ్నానికి సప్త కేంద్రంలో ఉన్నారు. మంచి ధనయోగాలే ఉంటాయి. మీన లగ్నం, ధనాధిపతి కుజుడు చతుర్థంలో ఉన్నారు. గురుగ్రహం తులారాశిలో ఉన్నారు. అంటే 1, 2, 3, 4, 5 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 గురుడు ఎలాగా 9వ దృష్టితో చూస్తారు. నెక్స్ట్ ధనస్థానాన్ని చూస్తారు. వీరికి జీవితాంతం ధనానికైతే ఎప్పుడూ లోటు ఉండదండి. ఏదో విధంగా చేతిలో డబ్బులు ఉంటూనే ఉంటాయి. ఇవి గొప్ప జాతకాలు. ఇక్కడ నేను చర్చించేది ఒక ధన విషయాలకేనండి. 2వ స్థానానికి సంబంధించి మన మాట, మనం పుట్టినిల్లు, కుటుంబం, ఇవన్నీ కూడా చూస్తాం 2వ స్థానం నుంచి. అయితే 2వ స్థానానికి ధనమేనండి. మీరు ఇప్పుడు చెప్పినట్టు మాట ఉంది, కుటుంబం ఉంది, అవి కూడా ఇబ్బందులు వస్తాయి.
ధనాధిపతితో గురుడికి సరిగ్గా యాక్సెస్ లేకపోతే, అంటే మనం ఏ భావం అయితే అయ్యిందో ఆ భావకారకుడితో యాక్సెస్ అన్నది బాగుండాలండి. ఉంటే మనకి ఆ భావానికి సంబంధించినవి అన్నీ సంపూర్ణంగా అందుకుంటాం. ఆ భావకారకుడు సరిగా లేకపోతే ఆ భావానికి ఏవేవి మనకి రావాలో ఆ భావం నుంచి అందుకోలేం. ఇదనమాట ఈరోజు వీడియో. ఈ వీడియో అతి సులువుగా అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఇలాగే ప్రతి భావం చూసుకోండి. తృతీయ భావం కుజుడు కారకుడు. తృతీయాధిపతికి కుజుడికి ఏ యాక్సెస్ ఉంది, అప్పుడు మీకు ధైర్య సాహసాలు ఉంటాయి, మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి. అట్లాగే చిన్న చిన్న వ్యాపారాలు చేయాలన్నా ఏవైనా సరే, అట్లాగే వివాదాల్లో గెలవాలన్నా, మీకు మీ అన్నదమ్ములతో బాగోవాలన్నా, అక్క చెల్లెలతో అంటే రక్త సంబంధికులు, ఇవన్నీ కుజుడే. కుజుడు కారకుడు కాబట్టి ఆరోగ్యం బాగోవాలన్నా మీ తృతీయాధిపతికి ఆరోగ్యం అంటే షష్టాధిపతికి గురుగ్రహానికి యాక్సెస్. ఇట్లా చూసుకుంటే ఆటోమేటిక్గా మీకు గురుడు కాదు, మీ 6వ అధిపతికి కుజుడికి సంబంధాలు. 6వ భావానికి గురుడు కారకుడు, కుజుడు కారకుడు కాబట్టి. మరి సప్తమం 7 శుక్రుడికి మీ సప్తమాధిపతికి సంబంధాలు. మరి శుక్రుడే సప్తమాధిపతి అయితే అండి, శుక్రుడే సప్తమాధిపతి అయితే శుక్రుడు ఏ భావంలో ఉన్నారనే దానికి ఫలితాలు. అదే సప్తమాధిపతి శుక్రుడు అయ్యి 6వ భావంలో ఉన్నారనుకోండి, 100% వివాహ విషయమే ఇబ్బందులు ఉంటాయి. అంటే ఇప్పుడు మేష లగ్నం, సప్తమాధిపతి శుక్రుడే, ఈయన ఎక్కడ ఉన్నారనే దానికి తీసుకోవాలి. ఇప్పుడు వెనక రాశిలో ఉంటే నీచపడ్డారు, ఇక్కడ మీనంలో ఉంటే ఉచ్చ పొందారు. అంటే 1, 2, 3, 4, 5, 6 అంటే సప్తమం నుంచి ఇది 6వ స్థానం అయింది. వెనక రాశిలో ఉంటే సప్తమం నుంచి 12వ రాశి అయింది. అంటే మీకు ఇది బాగలేదు, ఉచ్చ పట్టినప్పటికీ బాగోదండి. మరి 6, 12 అయింది, ఇంకెనిమిది ఎలా తీసుకోవాలి? శుక్రుడు స్వక్షేత్రంలో ఉన్నారు అంటే ద్వితీయాధిపతి ద్వితీయంలో ఉన్నారు, వెరీ గుడ్. సప్తమాధిపతి స్వక్షేత్రం, ఇది మంచిదే. ఇక్కడ అష్టమం అయినప్పటికీ ఇది మంచిదే. అదే తులాలో ఉన్నారంటే ఇది కారకో భవనాశయ అంటాము. అంటే ఏదో ఒక విధంగా వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఉంటాయి. లేదు శుక్రుడు వచ్చి మకర రాశిలో ఉన్నారు అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి కేంద్రం అయింది, బాగానే ఉంటుంది. అట్లా అన్నమాట. శుక్రుడు వచ్చి కుంభంలో ఉన్నారు మేషలగ్నానికి, 100% పెళ్లి ద్వారా మీకు అనేక లాభాలు వస్తాయి. లాభకేంద్రంగా లాభం కాబట్టి. ఎందుకు ఇక్కడి నుంచి ఇది 5 అయ్యింది, జన్మలగ్నానికి ఇది 11వ భావమే, కానీ సప్తమ క్షేత్రం నుంచి లెక్క పెట్టుకుంటే 1, 2, 3, 4, 5 కోణం అయింది. అట్లా అన్నమాట. మీకు ఆ భావానికి ఆధిపత్యం వచ్చి కారకత్వం కూడా వస్తే ఈ విధంగా చూసుకోండి. ఇప్పుడు బుధ గ్రహం, బుధుడు మేషలగ్నం, బుధుడు వచ్చి మకర రాశిలో ఉన్నారు అంటే దశమ క్షేత్రంలో ఉన్నారు. ఓకేనా? మంచిదా? మంచిదా అంటే కొన్ని రకాలుగా మంచిది, కొన్ని రకాలుగా ఇబ్బందులు ఉంటాయి. అంటే దశమ కేంద్రానికి ఎవరండి కారకుడు? బుధుడే కదా. ఇక్కడ కారకో భావనాశయ అనే ఫార్ములా యాడ్ అవుతుంది. ఈ 3 నుంచి ఇది 8 అవుతుంది, మరి ఇక్కడ నుండి ఇది 5వ రాశి అవుతుంది. అందుకని కొన్ని విధాల ఇబ్బందులు, కొన్ని విధాల నష్టాలు ఉంటాయి. ఇలా తీసుకోండి ప్రతి దానికి. మరి శని భగవానుడు
మేషలగ్నానికి ఎక్కడుంటే బాగుంటుంది? ఈయన 11, 10 భావాలకి అధిపతి అయ్యాడు. శని భగవాన్ కారకలు ఏంటి? 8, 12. ఈ లగ్నానికి 8వ అధిపతి కుజుడు, 12వ అధిపతి గురుడు. గురుడికి శని భగవానుడికి సంబంధాలు చూసుకుంటే వ్యయస్థానం, అష్టమ స్థానంకి ఎలాంటి ఫలితాలో మీకు అర్థమైపోతుంది. ఇట్లా ప్రతి గ్రహానికి చూసుకోవచ్చండి. ఈ మధ్యకాలం అంతా ధనం గురించే వీడియోలు చేస్తూ ఉన్నాను కాబట్టి ఈరోజు ధనాధిపతికి గురుగ్రహానికి సంబంధాలు చెప్పి ఉన్నాను. మరొక విన్నపం, మీరు వీడియో చూసి లైక్ చేయడం మర్చిపోకండి. మీనాక్షి దేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.